ఈరోజు ఏం చేయబోతున్నానో తెలుసా? మా పిల్లలకి ఎంతో ఇష్టమైన మటన్ దమ్ బిర్యానీ అయితే చేయబోతున్నానండి. దానికోసం మటన్ని శుభ్రంగా కడిగేసాను ఒక 2-3 సార్లు. ఇలా కడగాల్సిందేనని అందరికీ తెలుసు, చెప్పాల్సిన ఆచారం ఉంది కాబట్టి చెప్తున్నానండి. ఆచారం అంటక్క అంటారా? అవునండి, వీడియో కింద ముందు మేము కడగాలి కదా, కడిగాము అని పెట్టలేదనుకోండి కామెంట్స్లో చెప్తారు కదా, అక్క నువ్వు కడిగావా అని. అందుకనే చెప్పాలి ఖచ్చితంగా. కొత్తగా చేసుకునే వాళ్ళకి కడగాలి అన్న విషయం అర్థమవుతుంది, లేదంటే అలాగే తీసి పొయ్యి మీద పడేస్తారు. కొత్తగా అయితే ముఖ్యంగా బ్యాచిలర్స్ అనమాట అలాంటి పనులు చేస్తారు. కానీ ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళు కడగకుండా ఎవరు వండుతారండి కదా. అయితే ఈ మటన్ దమ్ బిర్యానీలోకి మసాలా ఫ్లేవర్స్ బాగుండాలంటే మసాలా మనం తయారు చేసుకోవడం చాలా చక్కగా ఉండాలండి. ఎలా అంటే ఇలా చూడండి. ఫస్ట్ ఎండుమిర్చి పొయ్యి మీద ఒక బాండీ పెట్టి అది బాగా కాలాక ఎండుమిర్చి, నూనెలు అలాంటివి ఏమి వేయొద్దు. తర్వాత యాలకులు ఒక 7-8. ఇవైతే నేను ఎక్కువ పౌడర్ చేస్తున్నాను చాలాసార్లకు ఉపయోగపడేటట్టుగా. ఫస్ట్ ఎండుమిర్చి వేసాం, తర్వాత యాలకులు వేసాం, తర్వాత సోంపు వేయటం వలన మంచి ఫ్లేవర్ ఉంటుంది. అలాగే మటన్ చక్కగా అరగటానికి ఉపయోగపడుతుంది అనమాట. ఖచ్చితంగా సోంపుని స్కిప్ చేసుకోవద్దు. తర్వాత బిర్యానీ ఆకు కొద్దిగా, ఆ తర్వాత ఇది మసాలా కర్ర అంటారండి. వీటి పేరేంటో నాకు సరిగ్గా తెలియదు, కానీ నేనైతే మసాలా కర్ర అంటాను. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ తర్వాత సాజీరా కూడా ఖచ్చితంగా ఉండాలి బిర్యానీలోకి. ఆ తర్వాత ఇది వచ్చేసి జాజికాయ ముక్కలు చేసి పెట్టానండి, ఒక సగం జాజికాయ అనమాట అది. తర్వాత దాల్చిన చెక్క కొద్దిగా. నేను ఇంకా పొయ్యి అంటించలేదు, అంటిస్తే ఇవన్నీ మాడిపోతాయి, అందుకని ఇవన్నీ వేసిన తర్వాత అప్పుడు అంటించి వేపుతాను. ఒక 3 గుప్పెళ్ళు ధనియాలు, ఆ తర్వాత కొద్దిగా ఒక 1/2 చెంచా దాకా జీలకర్ర. ఇందాక వేసింది సాజీరా, ఇప్పుడు వేసింది జీలకర్ర అండి. తర్వాత బండపువ్వు కొద్దిగా, బండపువ్వు ఉండాలి కదా. ఆ తర్వాత ఒక 1/2 చెంచా మెంతులు, ఆ తర్వాత ఒక 1/2 చెంచా మెంతులు, ఆ తర్వాత ఒక పెద్ద చెంచా మిరియాలు. ఇప్పుడు లవంగాలు ఒక 10-15 దాకా వేసానండి. అంటే 10 నుంచి 15 దాకా, మధ్యలో ఎన్ని వేసానో నేను కౌంట్ చేయలేదు, అన్ని మాత్రం వేసుకోండి మీరు ఖచ్చితంగా. తర్వాత స్టార్ ఫ్లవర్ ఒక 3, ఆ తర్వాత నల్ల యాలుక ఒక 3 కాదు 2 3 కాదంట, ఎక్కువ వేసామంటే ఘాట్ ఎక్కువ అవుతుందంట. ఇవన్నీ మా వారు ప్రిపేర్ చేస్తున్నారు. అనాస పువ్వు ఒక ఫ్లవర్, అంటే ఒక ఫ్లవర్ని 2 ముక్కలు చేశాను అనమాట. ఒక ఫ్లవర్ అనాస ఫ్లవర్ చాలా బాగుంటుంది బిర్యానీలోకి. ఆ తర్వాత గసగసాలు ఒక 3 చెంచాలు. గసగసాలు మటన్లోకి ఏ కర్రీలోకైనా సరే, అంటే మటన్లోకి ప్రత్యేకంగా ఈ గ్రేవీ కర్రీ కానీ, పలావ్ కానీ, లేదా పులుసు కానీ, దేనికైనా సరే ఈ గసగసాలు ఉండాలి. 2 చెంచాలు చాలంటండి, 3 కాదంట, 2 చెంచాలు అయితే చాలంట. 2 చెంచాలు అయితే వేశారు. ఇది వచ్చేసి ఇంగువ వచ్చేసి ఒక 1/2 చెంచా దాకా వేసుకోవాలి. ఇంగువ ఎందుకు అంటే ఇంగువ కూడా బాగుంటుందండి మసాలాలోకి, మీరు ట్రై చేయండి మీకే తెలుస్తుంది. ఇవన్నీ వేసి ఇప్పుడు పొయ్యి అంటించాము. లైట్గా మంట పెట్టుకోవాలి, మాడిపోయేంత అయితే వేయించకూడదు. అంటే కొద్దిగా హీట్ అయింది అనుకోండి మనకి పౌడర్ అవ్వడానికి బాగుంటుంది, అందుకని లైట్గా వేగిన తర్వాత పౌడర్ చేసేసుకోవాలి, అంతే. అది పక్కన పెట్టేస్తే మసాలా పౌడర్ చేశాను, అది తర్వాత చూపిస్తాను మీకు. తర్వాత ఇక్కడ నేను ఒక 1/2 కేజీ బాస్మతి రైస్ని ముందుగానే నీళ్ళలో నానబెడుతున్నాను. శుభ్రంగా కడిగిన తర్వాత నానబెట్టాలి, అది గుర్తుంచుకోండి. నేను చెప్పడం మర్చిపోతున్నాను, కానీ చాలామంది ఇలా చెప్పపోతే ఏంటక్క కడగలేదా అని కామెంట్ పెడుతున్నారు, అందుకనే మెన్షన్ చేస్తున్నాను క్లియర్గా. ఈ గిన్నెలో నానబెడితే ఎక్కువైపోయింది, నేను వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. ఈలోపు శుభ్రంగా కడిగేసి ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తానన్నమాట. ఇదిగోండి ఇలా నానబెట్టేసుకోవాలి. మినిమం 1 గంట సేపు నానితే బాగుంటుంది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నేనైతే ఈ బియ్యాన్ని నానబెట్టేసుకున్నాకే మిగతా పనులన్నీ చేసుకుంటానండి. అలాగే ఇక్కడ మనకి ఏం కావాలి, పళ్ళలోకి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కావాలి. ఎందుకంటే మనకి మంచి టేస్ట్ రావాలి అంటే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొద్దిగా కష్టం అనిపిస్తుంది, ఎందుకులే ఈసారికి వేరేలా చేసేద్దాం అని. వద్దు,
అలా ఎప్పుడు ఆలోచించొద్దు. ఎందుకంటే బయట ఇప్పుడు మనం రెస్టారెంట్‌లో తినేటట్టుగా మంచి ఫ్లేవర్‌తో రావాలి, టేస్ట్‌తో రావాలి అంటే కొద్దిగా ఈ ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుంటేనే బావుంటుంది. దానికోసం ఉల్లిపాయలని ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకోండి. ఇంట్లో ఎవరైనా ఖాళీగా ఉంటే వాళ్ళకి ఈ పని అప్పజెప్పండి. మా అబ్బాయి ఖాళీగా ఉన్నాడు. పొద్దున్నే లేచాడు. అమ్మ నాకేదో పని చెప్పన్నాడు. ఇంక సరేలే అని చెప్పి ఈ పని వాడికి అప్పచెప్పాను. వాడికి పొద్దున్నే ఈ పుల్లలపై అంటించడం, దాని ముందు కూర్చోవడం అంటే మహా సరదా అనమాట. ఇంక అదే పనిగా వాడు ఇది చేసేయడానికి డిసైడ్ అయిపోయాడు. దీనికోసం ఒక 2, 3 వీడియోస్ అయితే యూట్యూబ్‌లో సెర్చ్ చేసి చూసుకున్నాడు. అసలు ఎలా చేస్తారు, ఏంటి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా ఒక 2, 3 వీడియోస్ చూసి ఆ తర్వాత ఈ ఆనియన్స్ అనేది ఎలా చేయాలనేది వాడు నేర్చుకొని ఆ తర్వాత ఫ్రై చేస్తున్నాడనమాట. ఎట్లాగైతేనే ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలైతే బాగా చక్కగా ఫ్రై చేశాడు. సరే ఎలా ఉన్నాయా టేస్ట్ అని చెప్పేసి కొద్దిగా టేస్ట్ చేస్తుంటే అమ్మ ఆగు అక్కడ పెట్టు అంటున్నాడు. అదే నేను ఫ్రై చేశాను అనుకోండి గవ్వగా తినేస్తారు అందరూ. వాళ్ళు కనుక ఫ్రై చేస్తే కొద్ది కూడా ముట్టుకొనేవారు. ఏంటో అర్థం కావట్లేదు. ఉల్లిపాయలు వేయించినందుకు హాయ్ అయితే చెప్తున్నాడండి. ఎవరండి? ఇంకా ఉల్లిపాయలు అవి పక్కన పెట్టేస్తే నేను దమ్ బిర్యానీ చేసుకోవడానికి ఒక కుండనైతే తీసుకున్నాను. అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా, ఈ మటన్ని వేసేస్తున్నాను. మటన్ని వేసేసి అందులోకి మటన్ కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలు అంటే మరీ పెద్దవి కాదు, ఇదిగోండి ఈ సైజులో కొట్టించుకుంటే బాగుంటుంది. ఇక్కడ మనం దమ్ చేస్తున్నాం కాబట్టి మరి చిన్న చిన్న ముక్కలు అయితే ఎక్కువగా మెత్తగా అయిపోతాయి అనమాట. అలా అవ్వకుండా ఉండాలంటే కొద్దిగా పెద్ద ముక్కలు అయితే కొట్టించుకుంటేనే బాగుంటుంది. ఆ తర్వాత ఇందులో ఫస్ట్ ఏమి వేయాలి అంటే ముందుగా నేను ఇందులో పసుపు వేస్తున్నాను. ఒక పావు చెంచా పసుపు వేసిన తర్వాత ఆ తర్వాత ఉప్పు వచ్చేసి ఒక పెద్ద చెంచా ఉప్పు అండి. ఆ తర్వాత కారం కూడా ఒక పెద్ద చెంచా కారం. ఈ 3 వేసేసాం కదా. ఇవన్నీ ముందు ఈ ఉప్పు, పసుపు, కారం కలుపుకోవాలి, తర్వాతే మిగతా వేయాలి. ఇలా ఉప్పు, పసుపు, కారం అది కలుపుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఒక పెద్ద చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత ఇందులోకి 2 స్టార్ ఫ్లవర్స్, ఒక 2 లవంగాలు, ఆ తర్వాత ఒక 4 యాలకులు, 2 మసాలా కర్ర, బిర్యానీ ఆకు కొద్దిగా కసూరి మేతి వేయాలి. ఆ తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క, పుదీనా అయితే చాలండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, ఫ్లేవర్ ఎక్కువ, పుదీనా కొద్దిగా కొత్తిమీర, ఆ తర్వాత 3 పచ్చిమిర్చి, ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ధనియాల పౌడర్ ఒక పావు చెంచా, మనం నూరు పెట్టుకున్నాం కదా ఇందాక మసాలా పౌడర్, అది ఒక పెద్ద చెంచా మసాలా పౌడర్. అసలు ఎంత బాగుందో తెలుసా, స్మెల్ చాలా బాగుంది. ఇంట్లో తయారు చేసుకున్న మసాలా అండి. దాంతో బిర్యానీ చేస్తే అదిరిపోతుంది అనమాట. ఈ మసాలా పౌడర్ కూడా వేసేసాను కదా. ఇప్పుడు ఇవన్నీ ఇలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇందులోకి ఇంకా ఏమేమి వేయాలి అంటే ఇది వచ్చేసి వేడి కొద్దిగా ఒక 2 చెంచాల నూనె. ఇందాక మనం ఉల్లిపాయలు వేయించుకున్నాం కదా, ఆ నూనె ఉంది. దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం అని ఇలాంటి వాటిలో ఉపయోగించేస్తానమాట. ఆ నూనె ఇందులో వేసుకున్నాను ఒక 2 చెంచాలు. ఇది 1/2 కేజీ మటనే కాబట్టి 2 చెంచాలు అయితే సరిపోయింది. ఇంకా క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఎక్కువ నూనె వేసుకోవాలి ఏదైనా. ఆ తర్వాత ఇంట్లో రెడీగా ఉంటే కొన్ని జీడిపప్పులు కూడా వేసుకోవాలి. నా దగ్గర ఉన్నాయి అందుకే వేస్తున్నాను. వేయాలనేం లేదు, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. ఆ తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఇప్పుడు ఏమేయాలి చివరిగా అంటే, నాకైతే కలుపుతున్నాను కదా మంచి వాసన అయితే వస్తుందండి ముక్కుకి. ఎందుకంటే మంచి మసాలాలు అయితే పడినాయి. తర్వాత గింజలు తీసేసిన ఒక నిమ్మకాయ చెక్కని ఇలా పిండండి, రసం అనేది వస్తుంది. చేయి జారిపోతుంది అనమాట, అందుకని 2 చేతులతో పిండుతున్నాను. ఒక చెక్క నిమ్మరసం అయితే చాలు. ఇది కూడా వేసి కలిపిన తర్వాత చివరిగా ఇంకా అన్నీ కలిపేసాం అనుకున్నాక పెరుగు వేసుకోవాలండి. ఎప్పుడు కూడా పెరుగు మధ్యలో వేసాము అంటే ఈ మటన్ అనేది అన్నీ అబ్జర్వ్ చేయదు, అందుకని చివరిగా పెరుగు వేసుకుంటే చాలు. నేను ఒక 50 గ్రాముల పెరుగు దాకా తీసుకొని కలిపేశాను అనమాట. ఇది 1/2 కేజీ మటనే కదా, మరి అంత తక్కువే పడుతుంది. అదే ఇంకా మటన్ ఎక్కువ ఉంటే కొద్ది క్వాంటిటీ పెరిగేదనమాట. ఇవన్నీ వేసేసిన తర్వాత దీన్ని కూడా ఒక గంట సేపు పక్కన పెట్టేయాలండి. ఇలా పక్కన పెట్టేసాం కదా. ఒక గంట తర్వాత పుల్లలపై అంటించేసారు మా వారైతే. ఇంకా పుల్లల మీద ఈ అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా మటన్, ఆ మటన్ కుండ అయితే పెట్టేశారు. తర్వాత నూనె వేసామండి. ఒక 100 గ్రాముల నూనె దాకా వేసాము. వేసేసి కలుపుతున్నాను అనమాట.
అలా ఒక 15 నిమిషాల పాటు ఇలా మంటని చిన్నగా పెట్టుకొని ఉడకపెట్టుకోవాలి మటన్ని ఈ మసాలాలలో. ఆ తర్వాత ఏం చేయాలి అంటే మనం పొయ్యి మీద ఇంకో గిన్నె పెట్టుకొని ఎసరికి నీళ్లు వేసుకొని అందులో మసాలా కర్ర, అలాగే 2 యాలకులు, అలాగే గుప్పెడు ఉప్పు, ఆ తర్వాత ఏమి వేయాలి అంటే కొద్దిగా సాజీరా. ఇదన్నీ ఎందుకు వేస్తున్నావు అక్క అంటే చెప్తా ఆగండి. ఆ తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 3 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, పుదీనా. ఫస్ట్ పుదీనా వేశాను, ఆ తర్వాత పుదీనా వేశాను, ఆ తర్వాత 3 లవంగాలు వేసిన తర్వాత ఇవన్నీ ఇలా కలుపుకోవాలి. ఇవి బాగా మరిగిన తర్వాత నానపెట్టుకున్నాం కదా శుభ్రంగా కడిగేసి బియ్యం, అవి వేసుకోవాలన్నమాట. తర్వాత కొద్దిగా నిమ్మ చెక్క, ఇవన్నీ వేయటం మూలాన మనం రైస్ అనేది ఇందులో 50%, 50 కాదండి 60% ఉడకపెట్టుకుంటాం కదా, వాటికి పట్టి బాగుంటుందన్నమాట. చివరిగా కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. అన్నం పొడిపొడిలాడుతుంది, మంచి వాసన అయితే వస్తుంది. కాబట్టి నెయ్యి ఖచ్చితంగా వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని బాగా తెరలిన తర్వాత కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసి ఒక 70% ఇందులోనే ఆ బియ్యాన్ని ఉడకనివ్వాలి. ఇది బాగా నేను వడకట్టేశాను, కడిగేసేసి బాస్మతి రైస్ని వడకట్టేసేసి అప్పుడు ఇవి నీళ్లు మరిగినాక అప్పుడు ఇందులో వేసేస్తాను అనమాట. ఈ నీళ్ళు అయితే మరిగినాయండి, వీడియోలో అయితే కనపడట్లేదు, బాగా మరిగినాయి. ఇక చూసారు కదా పొగలు వచ్చేస్తున్నాయి. ఇలా మరిగిన ఈ నీళ్ళల్లో ఈ బాస్మతి రైస్ని వేసి కరెక్ట్గా 70% వరకు ఇక్కడే మనం రైస్ని కుక్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మన కర్రీ ఎలా ఉడుకుతుందో చూద్దాము. ఇది మటన్ కర్రీ కదా, చెప్పాను కదా మటన్ కర్రీ ఇక్కడ కాసేపు ఉడకాలి అండి అని, లేదంటే మనకి సరిగ్గా కుక్ అవ్వదనమాట. ఇక్కడ ఇందులో మటన్లోంచి కొద్దిగా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా, అది రాగానే వాటర్ అనేది రిలీజ్ అయ్యింది అంటే నేను ఒక 15 నిమిషాల దాకా మంటని చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్నాను కదా, ఇదిగో ఇట్లా రెడీ అవ్వాలన్నమాట. ఇట్లా రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏం వేసుకోవాలంటే ఇలా బాగా కలుపుకోవాలి, ఒకసారి కలుపుకోవాలి, అన్ని మసాలాలు చక్కగా పడతాయి అన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను బాస్మతి రైస్ 70% వరకు ఉడకపెట్టేసుకున్నాను కదా, ఈ అన్నాన్ని తీసి ఇలా జాలి గరిటెలో వేసుకొని, ఇది చూడండి అన్నం ఎలా ఉందో, ఇలా చక్కగా 75% ఉడికిపోవాలన్నమాట. అంటే 70% చక్కగా ఉడికిపోవాలి. ఉడికిపోయిన తర్వాత ఈ అన్నాన్ని ఇలా జాలిగంటతో తీసి ఇప్పుడు ఈ మటన్ కర్రీ పైన ఇలా పేర్చుకోవాలి. ఒక చోట కుప్పలా కాకుండా ఇలా పేర్చుకోవాలన్నమాట, అంత చక్కగా వచ్చేలాగా. ఈలోపు నేను మంట అంతే మొత్తం తీసేస్తున్నాను. మంట అనేది అస్సలు ఉండకూడదు, ఉన్నదంటే అడుగును కూర మాడిపోతుంది, పైన అన్నం అయితే ఉడకదనమాట. కాబట్టి మంట ఖచ్చితంగా తీసేసేయండి. తీసేసిన తర్వాత ఈ అన్నం అంతా కూడా అదే బాస్మతి రైస్ అంతా కూడా ఇలా చక్కగా పేరుస్తున్నాను అనమాట. ఇక్కడ నేను 1/2 కేజీ బియ్యము, అలాగే 1/2 కేజీ మటనే కాబట్టి ఎక్కువ లేయర్స్ అయితే రావు, అంటే స్టెప్ బై స్టెప్ వస్తాయి కదా, అలా అయితే ఎక్కువ రావు. ఎందుకంటే కొద్దిగా అన్నం కాబట్టి, కొద్దిగా రైసే కాబట్టి, కొద్దిగా పలావ్ కాబట్టి మనకి ఎక్కువ లేయర్స్ అయితే రావు. ఒక లేయర్ అయితే సరిపోతుంది. అడుగున కర్రీ ఉంది, పైన వచ్చేసి మనం బాస్మతి రైస్ అయితే వేసేసుకున్నాం కదా. ఈ పైన మనం ఏమైనా వేసుకోవాలి అంటే ఇప్పుడు వేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, కింద అయితే మంట అయితే అస్సలు తీసేసాను, కేవలం నిప్పుల మీద ఇది దమ్ అవుతుందన్నమాట. మంట ఉంది అంటే మాడిపోతుందండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అదే. అదే మనము గ్యాస్ స్టవ్ మీద అయితే చిన్న మంట అయితే పెట్టుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే మంటని మీడియం ఫ్లేమ్లో పెడతారు, అడుగున మాడిపోతుంది, పైన ఏమో ఉడకదనమాట. అలా కాకుండా ఇలా చేయండి, మీకు చాలా బాగా వస్తుంది. కట్టెల పొయ్యి మీద చేయడం అందరికీ తొందరగా రాదు కదా, 1-2 సార్లు చెడిపోతాయి, అయినా సరే చేస్తూనే ఉంటే మనకి అలవాటు అయిపోతుంది అనమాట. అలాగే నాకు కూడా నేను చాలాసార్లు చేశానండి ఈ కట్టెల పొయ్యి మీద, నాకు కూడా బాగా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. ఆ తర్వాత ఈ పైన నేను జీడిపప్పు అయితే వేశాను, వచ్చేసింది అనమాట. అది చిన్న మంట పెట్టేశాను. అలాగే కొత్తిమీర, పుదీనా చిన్న కట్ చేసుకొని అవి కూడా వేశాను. వేసిన తర్వాత ఇందులో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేశాను. వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ఫుడ్ కలర్ అనేది మీ ఇష్టం అండి, ఆప్షనల్ అనమాట. ఇష్టం ఉంటే వేసుకోండి, లేదు అంటే వద్దు. నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను కదా, కలర్ఫుల్గా కనపడాలి కదా మీకు, అందుకని చెప్పి వేస్తున్నాను, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఆ తర్వాత కొద్దిగా నెయ్యి, ఒక 2 చెంచాల నెయ్యి వేయండి. నెయ్యి వేస్తేనే కదా మరి దమ్ ఫ్లేవర్ బాగుంటుంది. ఇక్కడ నిప్పుల మీదే చక్కగా ఉడుకుతుంది అనమాట, అంటే నిప్పుల మీదే చక్కగా దమ్ అవుతుంది కదా, ఈ నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ నేను దీని మీద పెట్టే మూతకి గోధుమ పిండి కలిపి ఇలా చుట్టూరు అప్లై చేసి
ఆ తర్వాత మూత అయితే పెడుతున్నానండి. ఎందుకు అలా చేస్తున్నాం అంటే ఆ గాలి అనేది అంటే ఆవిరి అనేది బయటికి పోకపోతే చక్కగా దమ్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి. ఇక్కడ నిప్పుల మీదే కాబట్టి మనం ఈ పని ఖచ్చితంగా చేయాలండి. ఇదిగోండి ఇలా చుట్టూరు పిండి అప్లై చేసుకొని ఆ ప్లేట్ని దాని మీద పెట్టి దాని మీద పెద్ద బరువు పెడితే చక్కగా దమ్ అవుతుంది అనమాట. ఆ పైన ప్లేట్ మీద మా వారైతే నిప్పులు అయితే వేస్తున్నారు, పైనుంచి కూడా చక్కగా దమ్ అవ్వాలని. కాకపోతే నిప్పులు వేసాం కదా, నిప్పులే కదా అని ఎక్కువసేపు వదిలేయకూడదండి. ఇది కూడా ఎక్కువసేపు అవసరం లేదు, కరెక్ట్గా 10 నిమిషాలు దమ్ అయితే చాలు. ఎక్కువసేపు ఉందంటే మాడిపోతుంది, గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రైస్ ఉడికిపోయింది, మనకి 70% కర్రీ కూడా ఒక 50% దాకా చక్కగా ఉడిపోయింది. కేవలం దమ్ మాత్రమే అవ్వాలి. చాలా మందికి ఇది తెలియక మాడిపోవటమో లేదా సరిగా ఉడకకపోవటమో జరుగుతుందనమాట. అలా కాకుండా ఉండాలి అంటే కేవలం ఇలా నిప్పులు వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అయితే చాలండి. ఒకవేళ పలావ్ కనుక క్వాంటిటీ ఎక్కువైతే అప్పుడు టైం పెంచుకోండి. ఒక కేజీకైనా కూడా ఇంతే చాలు. కేజీ మనం పలావ్ చేసినా కూడా ఈ టైం అయితే సరిపోతుంది. ఎక్కువైతేనే కొద్దిగా టైం అనేది ఎక్కువ తీసుకోవాలి. ఇలా బరువు అనేది పెట్టేసిన తర్వాత 10 నిమిషాల తర్వాత పలావ్ చూస్తే ఎలా రెడీ అయిందో చూద్దాము. పది నిమిషాల తర్వాత చక్కగా దమ్ అయిపోయిన పలావ్ని చూద్దాం రండి. మన మటన్ దమ్ బిర్యానీ అయితే చూసారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. చాలా బాగుందండి, స్మెల్ కూడా అదిరిపోయింది. ప్రతి ఒక్క ముక్క కూడా చక్కగా ఉడికింది. నేను పట్టుకొని చూపిద్దామంటే కాలుతుంది అనమాట. తినేటప్పుడు చూపిస్తాలేండి మీకు. ఇదిగో చూసారు కదా ఎంత బాగుందో, చాలా బాగుంది, చాలా బాగా కుదిరింది. ఇప్పుడైతే ఎలా ఉందో టేస్ట్ చేసి అయితే చెప్తాను మీకు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. పైన కోడిగుడ్డు ఎలా వచ్చిందక్క అంటే ఉడకబెట్టి వలుచుకొని పెడితే వస్తుందండి. అంతేగాని ఇప్పుడు నేను మీకు ఎక్కడ కూడా కోడిగుడ్డు చూపించలేదు కదా అని డౌటే, ఎవరికైనా డౌటే, మరి అదే కదా చెప్పేది. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో తిని చూసి చెప్తాను. చాలా బాగుంది, నాకైతే భలే నచ్చిందనమాట. మధ్యలో ఎగ్ కూడా సూపర్ ఉందనమాట. నేనైతే లాగించేస్తున్నానండి. చాలా సూపర్ ఉంది. మధ్యలో ఇలా పలావ్ తినేటప్పుడు పెప్సీ ఉంటే చాలా బాగుంటుంది కదా. నేనైతే ఈ పలావ్ని చక్కగా ఎంజాయ్ చేసేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్, లైక్ చేయండి. చికెన్ బిర్యానీ ఇంట్లోని, అది రెస్టారెంట్ స్టైల్లో ఎలాగో చూద్దామా రండి. మనం రెస్టారెంట్లో ఎలా అయితే తింటామో అంతే మంచి టేస్ట్తో ఇంట్లోని ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని అస్సలు మిస్ కాకుండా చూడండి. ఈ చికెన్ మసాలాల్లో మనం చికెన్ పలావ్ చేయాలంటే చికెన్ మసాలా రెడీ చేసుకోవాలి. ఆ మసాలా కూడా ఎలా రెడీ చేసుకోవాలో కూడా ఈజీగా చూపిస్తాను. ప్రతి ఒక్కరు అందరి ఇళ్లలో ఉండే మసాలాలేనండి, ప్రత్యేకించి మనం బయట తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. చికెన్ బిర్యానీ కుండలో చేపుతున్నానండి, సూపర్ టేస్ట్గా వస్తుంది చూడండి. అయితే ఇక్కడ నేను 3/4 కేజీ చికెన్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగేసి 2 సార్లు
నీచు వాసన లేకుండా కడగాలంటే తెలిసిందే కదా, కొద్దిగా ఉప్పు పసుపు వేసి కడిగితే నీచు వాసన కూడా ఉండదు. ముక్కలైతే ఈ సైజులో అయితే కొట్టించుకోవాలండి. దమ్ బిర్యానీకి ఈ సైజు ఉండాల్సిందే. చిన్న ముక్కలైతే అంతగా బాగోదు చూడటానికి, మనం దమ్ చేసేసరికి అది నుజ్జు నుజ్జు అయిపోతుంది అనమాట. ఆ సైజు ఖచ్చితంగా ముక్కలు కొట్టించుకోవాలి. తర్వాత ఒక అర చెంచా పసుపు, ఆ తర్వాత ఒక పెద్ద చెంచా ఉప్పు, ఆ తర్వాత కారం కొద్దిగా ఎక్కువైనా వేసుకోవాలి. 2 చెంచాల దాకా కారం వేసి ముందు ఈ 3 మాత్రమే వేయాలండి, ఇంకేమి వేయొద్దు. తర్వాత వేయాల్సినవి తర్వాత చూపిస్తాను. ముందు ఈ 3 వేసి ఒక పావు గంట సేపు పక్కన పెడితే ఈ ముక్కలకి ఉప్పు కారం భలే పడుతుందనమాట. భలే పట్టిన తర్వాత ఆ తర్వాత మిగతా స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి, ముందే వేసుకోకూడదు. ఈ ఒక పావు గంట తర్వాత ఒక పెద్ద చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరి దంచి పెట్టుకున్నాను అనమాట. తర్వాత కొద్దిగా 2 స్టార్ ఫ్లవర్, కొన్ని లవంగాలు, కొన్ని యాలకులు, 2 మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, కొంత కసూరి మేతి కొద్దిగా, ఇవన్నీ వేసి తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క, పుదీనా కొద్దిగా, ఇవన్నీ వేసుకున్నాం కదా. తర్వాత కొద్దిగా కొత్తిమీర అండి, కొత్తిమీర అస్సలు స్కిప్ చేయొద్దు. తర్వాత పచ్చిమిర్చి, గరం మసాలా, ఆ తర్వాత చికెన్ మసాలా. నేను ఆల్రెడీ నూరు పెట్టుకున్నాను కదా, ఇది చికెన్ మసాలా అండి. దీని వీడియో కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా చూడండి ఎలా తయారు చేశానో. చికెన్ మసాలానే కాదు, చికెన్, మటన్, ఫిష్ 3 మసాలాలు కూడా చేసి పెట్టాను. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అవసరం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి. ఇవన్నీ కలిపేసుకున్నాం కదా. ఇంకా చివరిగా వేడి నూనె ఒక 2 చెంచాలు అయితే చాలు. ఇవి కూడా కలుపుకున్నాం కదా. ఆ తర్వాత ఇవన్నీ మసాలాలలో మనం తెచ్చుకున్న చికెన్ నానితే 1 గంట పాటు మంచి టేస్ట్ వస్తుందండి. చికెన్ భలే ఉంటుందన్నమాట టేస్ట్. అన్నీ పడతాయి కదా, ఉప్పులు కారాలు మసాలాలు అన్నీ పడతాయి కదా, అందుకనే టేస్ట్ అనేది కూడా దానికి బాగా వస్తుంది. జీడిపప్పు, ఆ తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అస్సలు స్కిప్ చేయకండి, టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. కాబట్టి దీనికి అందం అదే అని చెప్పుకోవచ్చు. ఇవి కూడా కలిపేసుకున్నాం కదా. తర్వాత ఒక చెక్క నిమ్మకాయ జారిపోతుంది, గట్టిగా విండుతున్నాను. ఒక చెక్క నిమ్మకాయ కూడా వేసుకొని ఇంకా ఫైనల్గా పెరుగు. ఈ టైంలోనే పెరుగు వేసుకోవాలండి. అన్ని మసాలాలు వేసిన తర్వాత పెరుగు వేసామనుకోండి ప్రాబ్లం ఉండదు. ఏమి వేయకుండా పెరుగు వేస్తే పెరుగు అడ్డుకుంటుందన్నమాట, చికెన్కి పట్టుకోకుండా. అందుకని చివరిగా పెరుగు వేసుకోవాలి. పెరుగు వచ్చేసి ఒక 50 గ్రాముల దాకా వేసాను. ఇక్కడ నేను 3/4 కేజీ చికెన్ అనమాట ఇది. దానికి తగ్గట్టుగా ఈ మసాలాలన్నీ వేసుకొని కలిపి నానపెట్టాను. దీన్ని పక్కన పెట్టేస్తాను 1 గంట పాటు. తర్వాత బాస్మతి రైస్ గురించి చూద్దాం. అన్ని మసాలాలో చికెన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని గంట సేపు పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత బాస్మతి రైస్ని కూడా నానబెట్టుకొని దాన్ని కూడా గంట సేపు పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఏం చేయాలో చూద్దాం రండి. ఈలోపు నేను బాస్మతి బియ్యం తీసుకున్నాను. ఇవి ఒక అర కేజీకి కొద్దిగా ఎక్కువ, అంటే ఇది కూడా ఇంచుమించు 3/4 కేజీ బియ్యం అనమాట. బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇది కూడా నానపెట్టుకోవాలి. ఇది ఖచ్చితంగా గంట సేపు నానాలండి. బాస్మతి రైస్ శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసేయండి. గంట పాటు దీన్ని పక్కన పెట్టేసుకోవాల్సిందే. ఆ తర్వాత ఆ రెండింటిని గంట వదిలేద్దాం. గంట తర్వాత చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఫ్రిడ్జ్లోంచి తీసాను, అంటే నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టాను. 1 గంట పాటు పెట్టేసేసి తీసి డైరెక్ట్గా కాకుండా పొయ్యి మీద బయట ఒక రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు బయట ఉంచి ఆ తర్వాత పొయ్యి మీద పెట్టాలండి. చల్లగా ఉన్నప్పుడు అస్సలు పొయ్యి మీద పెట్టకూడదు. తర్వాత మళ్ళీ ఆయిల్ వేసాను, ఒక 100 గ్రాములు అంటే 150 గ్రాముల దాకా వేసానండి. కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. వేసిన తర్వాత ఒక టమాటా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. మనం ఫస్ట్ మసాలాలన్నీ కలిపేటప్పుడైనా వేసుకోవచ్చు, ఇప్పుడైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత మనం నూనె కూడా వేసేసాం కదా. ఈ కూరని కరెక్ట్గా ఒక 10 నిమిషాల పాటు ఇలా కలుపుతూ చక్కగా ఉడికించుకోవాలి.
ఇలా ఇక్కడే ఉడికించుకుంటే మనకి ముక్క అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉడుకుతుందనమాట. మనం బియ్యం వేస్తాం కదా, దమ్ చేస్తాం కదా, ఆ టైంకి కరెక్ట్గా సరిపోతుందనమాట. అందుకని 10 నిమిషాలు ఇక్కడే చక్కగా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ బాస్మతి రైస్ని ఒక 70% వరకు కుక్ చేసుకుంటాను. దానికోసం పొయ్యి మీద నీళ్లు పెట్టాను ఎసరికి. ఆ ఎసట్లో సాజీరా ఒక పెద్ద చెంచా వేసుకోవాలి. ఆ తర్వాత హోల్ గరం మసాలా, దాల్చిన చెక్క, అలాగే లవంగాలు, అలాగే మరాఠీ స్టార్ ఫ్లవర్ అండి, అనాస పువ్వు, అలాగే నల్ల యాలుక, ఇవన్నీ వేసేసాను. ఈ స్పైసెస్ అన్నీ చక్కగా బియ్యానికి పడతాయి కదా, బియ్యం అంటే అన్నం అనేది మనకి బాస్మతి రైస్ అనేది మంచి టేస్ట్తో ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఒక నిమ్మ చెక్క, గింజలు తీసేసిన నిమ్మ చెక్కని కూడా పెట్టుకోవాలి. అన్నం తెల్లగా ఉంటుంది, పొడి పొడిలాడుతుంది అనమాట నిమ్మరసం వేస్తే. ఆ తర్వాత పచ్చిమిర్చి ఒక 5 ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసేసుకొని అవి కూడా వేసేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాం కదా. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, నేను ఒక గుప్పెడు ఉప్పు దాకా వేస్తున్నాను. వేసిన తర్వాత అన్నం చక్కగా పొడి పొడిలాడుతూ రావాలి కదా, దానికోసం నూనె అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు, మనకి ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి. తర్వాత కొద్దిగా పుదీనా కట్ చేసుకోండి సన్నగా, అలాగే కొత్తిమీర, ఆ 2 కూడా కట్ చేసి వేసుకోండి. మంచి ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట. ఇది చక్కగా తెరలాలి, అంటే బాగా కాగాలి నీళ్ళు. కుండలో చికెన్ మనకి ఎంత దాకా కుక్ అయిందో ఒకసారి చూద్దాం రండి. చూసారు కదా ఊట ఎలా వచ్చిందో. ఈ ఊట పూర్తిగా ఇంకిపోయేంత వరకు మనం ఉంచకూడదు. ఇదిగోండి ఈ స్టేజ్లోనే ఆ ఉడికిన, అంటే మనం ఇక్కడ బాస్మతి రైస్ని ఉడకబెట్టుకుంటాం కదా, అన్నాన్ని తీసుకొచ్చి ఇందులో వేసేసేయాలన్నమాట. అప్పుడే కరెక్ట్గా మనకి చక్కగా దమ్ము అవుతుంది. అంతేగాని కూర డ్రై అయిపోయినాక మనం బియ్యం వేసామనుకోండి, అడుగుని కూర మాడిపోతుంది, పైనేమో అన్నం సరిగ్గా ఉడకదనమాట. ఇక్కడ నేను ఇది మూత పెట్టేసి, ఇక్కడ నీళ్ళు అయితే తెరలిపోయినాయండి. బాస్మతి రైస్ విద్దులో వేసేస్తాను ఇప్పుడు. బాగా నీళ్లు చూసారు కదా ఎలా పొగలు కక్కుతున్నాయో. ఇందులో బాస్మతి రైస్ శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాం కదా గంట పాటు, ఇలా వేయగానే ఒక 2-3 నిమిషాలకే 70% చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. బియ్యం నాని ఉన్నాయి కదా, ఎంతోసేపు పట్టదండి ఉడకటం. చాలా తక్కువ టైంలోనే మనకి 70% చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. నేను వేసిన ఒక 7-8 నిమిషాలకే నాకు 70% దాకా అన్నం చక్కగా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను తీసుకెళ్ళి ఆ చికెన్ మనం కుక్ చేసుకుంటున్నాం కదా కుండలో, దాని మీద ఇలా పరుచుకోవాలి వీడియోలో చూపించినట్టు. కరెక్ట్గా మనకి 70% దాకా ఈ రైస్ అనేది చక్కగా కుక్ అయిపోయింది కదా. దీన్ని తీసుకెళ్ళి చికెన్ కూడా చక్కగా సగం, అంటే ఒక 10 మినిట్స్ దాకా చక్కగా కుక్ అయింది కదా. కొద్దిగా ఇంకా చికెన్లో ఓట అనేది చూసారు కదా ఏమాత్రం ఉందో. ఇదిగోండి ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉన్నప్పుడే మనం ఈ బాస్మతి రైస్ని, ఉడకపెట్టుకున్న బాస్మతి రైస్ని దీనిపైన ఇలా చక్కగా పేర్చుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు చూడండి, మనం డ్రైగా ఉన్నప్పుడు చేసామనుకోండి అడుగును ఖచ్చితంగా మాడిపోతుంది. చక్కగా చికెన్ చక్కగా కుక్ అవుతుంది, అందులోంచి కూడా ఓట అనేది ఉంటుంది కాబట్టి మాడే అవకాశమే ఉండదు. ఇలా బాస్మతి రైస్ మొత్తం వేసేసానండి. ఆ తర్వాత పైనుంచి జీడిపప్పు, ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా కొద్దిగా ఇలా స్ప్రెడ్ చేసినట్టు వేసాను. ఆ తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్. ఈ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేయలేదనుకోండి ఏంటో వెల్తిగా అనిపిస్తుంది. ఖచ్చితంగా బిర్యానీస్లోకి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ చాలా అందంగా ఉంటాయి, టేస్ట్గా కూడా ఉంటాయి. ఆ తర్వాత నెయ్యి ఒక 3 చెంచాలు.
ఆ తర్వాత ఫుడ్ కలర్, అది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసేయండి. తర్వాత నేను ఈ పాత్రకి సరిపడా ఒక మంచి మూత, బలంగా ఉండే మూతను పెట్టుకోవాలి. దానిపైన బరువు పెట్టాలి. మంట మొత్తం తీసేసి నిప్పుల మీదే ఒక 10 నిమిషాల పాటు కుక్ అయితే చాలండి. ఎక్కువ టైం కూడా అవసరం లేదు. 10 నుంచి 15 నిమిషాలు అంతే, అంతకుమించి అవసరం లేదు టైము. కరెక్ట్గా 10 నుంచి 15 నిమిషాల దాకా ఇలా బొగ్గుల మీదే, అంతేగాని మంట అనేది పెట్టకూడదు. బొగ్గుల మీదే చక్కగా ఈ చికెన్ పలావ్ అనేది చక్కగా ఉడుకుతుంది అనమాట. అంతేగాని మంట పెట్టారంటే అడుగును మాడిపోతుంది, పైన ఏమో ఉడకకుండా ఉంటుంది. కాబట్టి మంట అనేది అస్సలు ఉండకూడదు, కేవలం బొగ్గుల మీద. అదే గ్యాస్ స్టవ్ మీద అయితే చిన్న మంట పెట్టుకుంటారు, లేదంటే అడుగును అట్ల పైన పెట్టేసి పైన దాకా పెట్టేసి, అదే చికెన్ పలావ్ దాకా పెడతారు. చికెన్ పలావ్ దాకా పెట్టి దానిపైన బరువు అయితే బాగా పెడతారు. దాని మీద నిప్పులు కూడా వేసుకుంటారు చాలామంది. అయ్యిందండి 10 నిమిషాలు. ఎప్పటి నుంచి కష్టపడుతున్నామో ఈ బిర్యానీ కోసం. ఒక 3 గంటల పాటు కష్టపడ్డామండి. అసలు ఆ కష్టానికి తగ్గ ఫలితం అయితే చాలా బాగా వచ్చిందనమాట. సూపర్గా ఉంది చికెన్ బిర్యానీ, మంచి వాసన అయితే వస్తుంది. మా పిల్లలకైతే మూత తీయగానే ముందు ఎప్పుడు పెడతామని చెప్పేసి రెడీ అయిపోయారు, అందరూ తలా ప్లేట్ పట్టుకొని. పిల్లలైతే చిన్న సైజ్ దావత్ అయితే చేసుకుంటున్నారు చికెన్ బిర్యానీతో. వాళ్ళతో పాటు నేను కూడా జాయిన్ అయ్యి నేను కూడా ఈ చికెన్ బిర్యానీ చక్కగా ఎంజాయ్ చేస్తానండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది. దాంతోపాటు పెరుగు చట్నీ, అలాగే 2 డ్రింక్ బాటిల్స్ కూడా పెట్టుకున్నారు. నేను ఇంకా చికెన్ కర్రీ కానీ ఏదైనా చేద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళు ఆగట్లేదు. ముందు మాకు ఆకలేస్తుంది, ఆ చికెన్ బిర్యానీ వాసన చూస్తుంటే అర్జెంటుగా పెడతావా లేదా అని చెప్తే ఇంకా గబగబా వాళ్ళకి పెట్టేశానండి. తినేసారనమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కరెక్ట్.